తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాకాల మండలంలోని పాకాల ఉప్పరపల్లి, దామల చెరువు, చెన్నుగారిపల్లి, ఇరంగారిపల్లి, పంటపల్లి, సామిరెడ్డిపల్లి, గాదంకి పంచాయతీలలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల సాకారం దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు. ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం అమలవుతుందన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. అదేవిధంగా తన సోదరుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పాకాల మండలం ఇన్ఛార్జ్ కేశవమూర్తిరెడ్డి, ఎంపీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా చేతుల ద్వారా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వారు మన పాదయాత్ర చేసుకుంటూ మన పాకాల మీద వెళ్లారు, దామల మీద. అక్కడ అందరికి మాట ఇచ్చారు. ఏదైతే మన ఇంటి కళని నెరవేర్చే విధంగా ఈ రోజు సుమారు మన పాకాల మండలంలో మన సామిరెడ్డిపల్లి పంచాయతీకి సుమారు 49 ఇంటి పట్టాలను ఈ రోజు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం చూడొచ్చు, మనకి ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి వారు హామీ ఇచ్చినటువంటి నవరత్నాలని ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పూర్తి చేశారని మనందరూ చూసుకోవచ్చు. సుమారు ప్రతి ఒక్క ఇంటికి మనం లబ్ధి చేరే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ రోజు మేము ఇంటికి వచ్చి ఒక గర్వంగా ఒక పాంప్లెంట్ ఇచ్చి మేము ఈ పథకం ఇచ్చాము, పెన్షన్ ఇంటికి వస్తుంది, అమ్మఒడి పడింది, చేయూత గాని, ఆసరా గాని, రైతు భరోసా గాని, అదేవిధంగా ఇంకా మనం తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి మనం లబ్ధి చేసే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం మన 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీరు, అదేవిధంగా ప్రతి ఒక్క 3000 ఓట్లకు ఒక సచివాలయం పెట్టి మీకు నేరుగా ముందు కాలంలాగా జన్మభూములు పెట్టి ఎవరినో ఒక నలుగురు నేసి వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇంటి పట్టా ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలి, అలా విధంగా లేకుండా మీకు నేరుగా మీకు అది టీడీపీనా ఏ పార్టీనా చూడకుండా మీకు ఇవ్వడం కేవలం మన జగనన్నకే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ, ఇదేవిధంగా ఈ కార్యక్రమంలో చూడండి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్నా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈసారి మన మోహిత్ రెడ్డి గారు తుడచర్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా అయితే నాన్నగారిని 2 సార్లు గెలిపించారో ఈసారి కూడా మీ అందరూ ఆశీస్సులు, మీ అందరూ దీవెనలు ఖచ్చితంగా అన్న మీద ఉంచి నాన్నగారి కన్నా ఇంకా మంచిగా చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధరణి ప్రియ గీత జీ చిన్నపాప